ఈ రోజు మనతో ఉన్నారు జెన్జీ లీడర్ అండ్ ట్రూ పేట్రియాట్ ప్రశాంత్ గారు. వెల్కమ్ టు రాడ్ టాక్స్ అండి. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ముందుగా ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. మనకి 1947లో అసలు ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఏం చెప్పేవరా? అదేనండి, 1947లో ఏ ఉద్యమం అలాగే ఏ ఫైట్ చేశారు అని. అదే సాల్ట్ మార్చ్ అండి, ఉప్పు సత్యాగ్రహం అంటారు. అది 1930sలో కదండి. అది కాదండి, అది క్విట్ ఇండియా మూవ్మెంట్ చేశారు కదా, అందుకే ఇచ్చారు. అది 1942లో కదండి. బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు కదా, సామాన్లు చదువుకొని పోవడానికి టైం పట్టింది 5 years. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. అవునండి, లాలా లజపత్ రాయ్ గారిని లాఠీలతో కొట్టారు, జైల్లో ఉంచి చిత్ర హింసలు పెట్టారు కదా, ఆయన చనిపోయారు. మరి గాంధీ గారిని, నెహ్రూ గారిని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు లాఠీలతో కొట్టలేదండి? అంటే గాంధీ గారు, నెహ్రూ గారు అప్పుడు ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ అండి, వాళ్ళ మీద చెయ్యేస్తే ప్రపంచమంతా తెలిసిపోతుందని కొట్టలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అవునండి, మన దగ్గర నుంచి బ్రిటిషర్స్ $44 trillion వరకు కొట్టేశారని అంటూ ఉంటారు కదా, మరి దాని గురించి మీరేమంటారు? మన దగ్గర కూడా కాంట్రాక్టర్లు రోడ్లు వేసినప్పుడు, ప్రాజెక్టులు కట్టినప్పుడు కోట్లు కొట్టేస్తుంటారు కదా, వాళ్ళు కూడా రోడ్లు, రైల్వే లైన్లు వేసారు, కొట్టేశారు. పెద్ద తేడా ఏం లేదు. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా బ్రిటిష్ రాజుల బొమ్మలు మన కరెన్సీ నోట్ల మీద ఎందుకు వేశారండి? అంటే వెళ్ళిపోయిన వెంబడి పీకేసి కొంచెం ఫీల్ అవుతారు కదండి, అందుకే కొన్ని రోజులు ఉంచారు అలా. కానీ మనల్ని సాగుగొట్టారు కదండి, మరి మన ఫీలింగ్స్? మన ఫీలింగ్స్ లీడర్స్ కి అవసరం లేదండి, అప్పుడైనా ఇప్పుడైనా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అవును, మనం ఇండిపెండెంట్ అయ్యాక మనకి ఏ విషయాల్లో ఫ్రీడమ్ వచ్చిందంటారు? ఇప్పుడు చూడండి, చెత్త ఎక్కడన్నా వేసుకోవచ్చు, అదొక రకమైన ఫ్రీడమ్. బాయ్స్ ఎక్కడంటే అక్కడ పోస్తున్నారు, అది కూడా ఒక ఫ్రీడమ్. ఎక్కడంటే అక్కడ తాగుతున్నారు కూడా, అది ఇంకో ఫ్రీడమ్. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లో ముందులో ఒక సిగరెట్ లేట్ కదిలిండి అనుకో, అడ్డమైన బూతులు తిట్టొచ్చు, అదొక రకమైన ఫ్రీడమ్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? హ్యాపీగా ఫుడ్ని కల్తీ చేసుకుంటున్నాం, అదొక ఫ్రీడమ్. ఎఫ్ఐఆర్లు పెట్టుకొని భర్తలు భార్యలను చంపుకుంటున్నాం, అదొక ఫ్రీడమ్. కొన్ని స్టేట్స్లలో అయితే నోటితో గోడలకు రంగులు వేయచ్చు, అదొక ఫ్రీడమ్. నోటితో రంగులేయడం ఏంటండి? అదే అండి, గుట్కా నమ్మలాలి, ఇక్కడ నుమ్మొచ్చు. అంతెందుకండి, కరప్షన్ చేసే ఫ్రీడమ్ ఉంది, టూరిస్ట్ ప్లేస్లను కంపు చేసే ఫ్రీడమ్ కూడా ఉంది, ఇంకా పేపర్ లీక్ చేసే ఫ్రీడమ్, ఇంకా చాలా ఉన్నాయండి. చెప్తూ పోతే ఈ పాడ్కాస్ట్ సరిపోదండి. ఇన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయా? అసలు నేను ఏ ఫ్రీడమ్ ని వాడుకోవట్లేదే. అవునండి, అసలు ఫ్రీడమ్ వచ్చే టైంకి ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయిందంటారు? మందు ఎక్కువైతే మజ్జిగ పలసగైతుంది అంటారు కదండి. అదేంటండి, మందు తాగిన తర్వాత కదా మజ్జిగ తాగేది? మందు కాదండి, మంది జనాలు అని. సరే చెప్పండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చాలా మంది పీఎంలు అయిదాం అనుకున్నారు, కానీ దేశం ఒకటే అయింది, అందుకే 2 దేశాలుగా ముక్కలు చేసుకున్నారు. అదేంటండి, పార్టీషన్ జరిగినప్పుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కదా. మీరు బాహుబలి సినిమా చూడలేదా అండి? అందులో బల్లాలదేవ విగ్రహం పడుతుంటే నాజర్ గారు చెప్పారు కదా, 100 అడుగుల విగ్రహం పెట్టినప్పుడు 10 ప్రాణాలను కోరుకుంటది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అది స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాల్లో మీరు గమనించిన తేడా ఏంటండి? అప్పట్లో తిండి లేక చచ్చిపోయారు, ఇప్పుడు తిండిలో కల్తీ ఎక్కువై చచ్చిపోతున్నారు. ఫ్రీడమ్ రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ ని సర్కార్ అని పిలిచేవాళ్ళు కదా, మరి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా ఏపీ సర్కార్, తెలంగాణ సర్కార్, కేంద్ర సర్కార్ అని ఇంకా పిలుస్తూనే ఉన్నారు కదా, ఎందుకంటారు? మీరు ఫ్రీడమ్ వచ్చింది జనాలకు అనుకుంటున్నారా? లీడర్లకు మాత్రమే. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. లీడర్లు ఏది చెప్తే జనాలు చేయాల్సిందే. అదేంటండి, మనకు కూడా ఫ్రీడమ్ ఉంది కదా. ఇప్పుడు లీడర్లు ఏ పంట ఏమంటే రైతులు అదే పంట వేయాలి, వాళ్ళకి నచ్చిన పంట వేసే ఫ్రీడమ్ ఉందా? లేదు. జనాలు ఏ బ్రాండ్ మందు తాగాలో కూడా లీడర్లు డిసైడ్ చేస్తున్నారు. కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. ఇప్పుడు గోవా నుంచి నాకు నచ్చిన బ్రాండ్, నచ్చినన్ని బాటిల్ తెచ్చుకుంటున్నా అంటే ఒప్పుకుంటారా? ఫ్రీడమ్ ఉందా? లేదు. ఇప్పుడు జాబులు కూడా వాళ్ళకి నచ్చినప్పుడే రిక్రూట్మెంట్లు. మన డిగ్రీలు అయిపోగానే మన జాబులు చూస్ చేసుకున్న ఫ్రీడమ్ ఉందా? లేదు. ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళి అడగండి, తెలుస్తుంది. ఫ్రీడమ్ రాకముందు, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మహిళల్లో చాలా మార్పులు వచ్చినాయి అంటున్నారు కదా, మీరు గమనించిన మార్పులు ఏంటి? మా దీప్తి ఆఫీస్ క్యాంటీన్ బయట కూర్చొని సిగరెట్లు తాగుతుంది, ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉండేదా? అంతెందుకు కీర్తి రాత్రి 12 గంటల వరకు పబ్బుల్లో తాగి ఊగుతుంది, ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉండేదా? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నేను అన్నది దాని గురించి కాదండి, ఇస్రో లాంటి సంస్థల్లో మహిళలు మంచిగా సైంటిస్ట్స్ అయ్యారు కదా. చూసారు కదా, ఏ రంగంలో అయినా వాళ్ళే ముందున్నారు. నేను చెప్పింది కూడా అదే కదా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇండిపెండెన్స్ వచ్చి 80 ఏళ్ళు అయింది కదా, మరి ఇంకా మన దేశం డెవలప్ కాకపోవడానికి రీజన్ ఏందంటారు? సొల్లండి. అదేంటండి అలా అంటారు? చూసారా, మీ పని మానేసుకుని మీరు, నా పని మానేసుకుని నేను ఇక్కడ కూర్చొని సొల్లు పెడుతున్నాం, అందుకే డెవలప్ కావట్లేదు. మొగోళ్ళేమో చాయ్ షాప్ దగ్గర, పాన్ డబ్బాల దగ్గర, వైన్ షాప్లలో సొల్లేస్తున్నారు. అదే ఆడోళ్ళు అయితే
ఆఫీస్లల్లా కాలేజ్లల్లా ఏ కిట్టి పార్టీలలో సొల్లేస్తున్నారు. యూత్ ఏమో గేమ్స్ ఆడుడు బంద్ చేసి గేమ్స్ చూస్తూ బెట్టింగ్ వేస్తూ సొల్లేస్తున్నారు. అదే రాజకీయ నాయకులు అయితే మీటింగ్లల్లా డిబేట్లల్లో సొల్లేస్తున్నారు. అయితే మీరు సొల్లు ఆపేసి వెళ్ళిపోండి. మీ పని మీరు, నా పని నేను చేసుకుందాం. దేశాన్ని బాగుపరుద్దాం. పంచంటే ఇలా ఉండాలి.